హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే అలెక్య ప్రేమించేది ఆదిత్యనే అని అలెక్య ద్వారా అసలు నిజం తెలుసుకున్న పద్మ మరిక తన కూతురు జీవితం ఇలా అయిపోయిందని సునందాకైతే సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది. ఇక ఆదిత్యను చూసిన అలెక్య అయితే తన గతాన్ని గుర్తు తెచ్చుకొని ఆదిత్యతో కలిసి ఉండడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. దానికి మరి ఆనంది ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే అలెక్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు కదా. సునంద ఆదిత్య అయితే గెస్ట్ హౌస్ లో ఉంచాలని నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే దానికి ఆనంది కూడా సరే దివ్యను గెస్ట్ హౌస్ లోనే ఉంచుదాం, మన గెస్ట్ హౌస్ లోనే మనకు దగ్గరలో ఉంటుంది అని అంటూ ఉంటుంది. కానీ దివ్యను చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక మనిషి కావాలి. ఆనందికి కుదరదు. జీవనకు సునందకు కూడా అంత ఓపిక ఉండదు కదా అన్నీ చూసుకోవడానికి. అందుకే గెస్ట్ హౌస్లో అయితే చాలా దూరం ఉంటుంది. మా ఇంట్లోనే మా దగ్గరే ఈ అమ్మాయిని ఉంచుకుంటామమ్మా అని సీను వాళ్ళ అమ్మ అయితే ఈరోజు దివ్యను తన ఇంటికి పద్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాలని అంటూ ఉంటుంది. అప్పుడే దానికి ఆనంది కూడా తన అమ్మ పద్మమ్మకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, ఇలా యాక్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయికి. మా వల్ల తప్పు జరిగింది కాబట్టి మేము ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఆ అమ్మాయిని ఈరోజు హాస్పిటల్ నుండి మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నామమ్మా, నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని తన అమ్మ పద్మకు ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సింహాద్రి పద్మమ్మ, నీ ఇష్టమమ్మా, నువ్వు మా కూతురువి, నీకు మేము ఎదురెందుకు చెప్తామమ్మా, ఆ అమ్మాయి కోలుకున్న తర్వాతే వాళ్లకు అప్పచెప్దాం. అప్పటిదాకా మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు కూడా చెల్లెలుగా భావిస్తున్నావు కదా, తను మాకు ఒక కూతురు లాంటిది, మన ఇంటికే తీసుకురమ్మా, ఇక్కడ అమ్మ అవ్వ అందరూ కూడా ఉంటారు, తనని చాలా బాగా చూసుకుంటారు అని సింహాద్రి పద్మం అయితే ఆనందితో అంటూ ఉంటారు. అప్పుడే ఆనంది అయితే సరే నాన్న, ఇప్పుడే ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తున్నాను అని ఈరోజు అయితే గతం మర్చిపోయిన ఆనంది చెల్లెలు దివ్యగా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఈరోజు ఉండబోతుంది దివ్య అయితే. పద్మమ్మ సీను వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఈ దివ్యను చాలా కంటికి రెప్పలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసినవన్నీ ఇస్తూ ఇలా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా ఆనంది అయితే ఇంటికి వచ్చి తన అత్తయ్య సునంద తన భర్త ఆదిత్యతో అంటూ ఉంటుంది. నేను మా ఇంట్లో దివ్యను ఉంచేశాను, ఎందుకంటే మన గెస్ట్ హౌస్లో ఉంచితే దివ్యను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, నమ్మకమైన మనిషి. మనం మనుషులైతే ఏర్పాటు చేస్తాము, కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి మనకు నమ్మకం ఉన్న మనుషులనే దివ్యను చూసుకోవడానికి పెట్టాను. దివ్యని ఈరోజు హాస్పిటల్ నుండి మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా తీసుకెళ్ళాను అని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సునంద ఇలా ఆదిత్యతో. అది విన్న సునంద వాళ్ళ భర్త ఆదిత్య ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటమ్మా ఆనంది, మీ అత్తయ్య చేసిన తప్పుకు నువ్వు మొత్తం ఇలా వ్యవహరిస్తున్నావు, ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురాకుండా ఇలా మీ పుట్టింటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి వల్ల మీ పుట్టింటి వాళ్ళకు కష్టాలు తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు ఆనంది వాళ్ళ మామయ్య అయితే. అప్పుడే ఆనంది అయితే అదేంటి మామయ్య అలా అంటావు, తను నాకు చెల్లెలు లాంటిది, తను మొత్తం గతం మర్చిపోయింది కదా, ఇప్పుడు మనం తనకు కొత్త మనిషిలాగా అవపడుతున్నాము, మనకు కూడా కొత్త పరిచయం కదా, అందుకే ఈరోజు నుండి ఆ అమ్మాయి పేరు దివ్య, నాకు సొంత చెల్లెల కంటే ఎక్కువ అని అంటూ ఉంటుంది తన అత్తయ్య మామయ్యలతో. ఆనంది మంచితనాన్ని గుర్తించి ఆనంది లాంటి కోడలు మనకు దొరికినందుకు మనము చాలా అదృష్టవంతురాలమండి అని తన అత్తయ్య మామయ్య అయితే చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు. సునంద కూడా అవును, వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఇలా నాకెందుకు, మా అత్తయ్య యాక్సిడెంట్ చేసింది కాబట్టి మా అత్తయ్యకు వదిలేస్తాను అని పట్టించుకునే వాళ్ళు కాదు, జీవన లాంటి వాళ్ళు. కానీ ఆనంది అలా కాదు. నేను ఇలా యాక్సిడెంట్ చేశానని కూడా ఎవ్వరికీ చెప్పలేదు. తను మాత్రం తన ప్రాణాలను కాపాడి వాళ్లకు ఆ అమ్మాయిని అప్పజెప్పాలని ఇంతలా ప్రయత్నిస్తుంది నా కోడలు అని సునంద అయితే ఆనందిపై మరింత ప్రేమను పెంచుకుంటుంది. ఆనంది కూడా సరే అత్తయ్య, దీని గురించి మీరు ఏమీ ఆలోచించకండి, ఆ దివ్య గురించి మా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు కావలసినంత డబ్బు నేను ఏర్పాటు చేస్తాను, ఎప్పటికప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని బాగా చూసుకోమని చెప్తాను, మీరు మాత్రం దీని గురించి ఆలోచించి బాధపడకండి అని తన అత్తయ్యను ఓదార్స్తూ
వస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద అయితే ఆనంది మాటలు విని, ఇక నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మీ పుట్టింటి వాళ్ళని నేను చాలా అవమానించాను, కానీ ఇక వాళ్ళు ఇంత మంచి వాళ్ళని నాకు తెలియదు. ఈరోజు ఇక మన కష్టాలను వాళ్ళ కష్టాలుగా ఇలా అనుభవిస్తున్నారు. ఇక నన్ను క్షమించడానికి కూడా నేను అడగడానికి నాకు అర్హత లేదు. నన్ను మీ వాళ్ళు క్షమిస్తారో లేదో అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఈరోజు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, అదేంటి అత్తయ్య అలా అంటారు? ఇక మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని మా వాళ్ళు క్షమించడం ఏంటి? వాళ్ళకు ఎప్పుడైనా నువ్వు ఒక దేవతలాగే కనిపిస్తావు, నిన్ను ఒక దేవతలాగానే పూజిస్తారు, వాళ్ళకు నీ మీద కోపం ఎందుకుంటుంది అత్తయ్య? వాళ్ళు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తారు అని ఇక ఆనంది అయితే తన అత్తయ్య సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఒకరోజు ఇక నువ్వు నేను ఇద్దరం కలిసి పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వెళ్ళాలమ్మా. ఇక వాళ్ళకు ఎలాగైనా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అని ఇక సునంద అయితే ఆనందితో అంటూ ఉండగా, సరే అత్తయ్య, ఈరోజు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, రేపు ఇద్దరం కలిసి ఇక దివ్య దగ్గరికి వెళ్ళి దివ్యను చూసినట్టు ఉంటుంది, ఇటు మా వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇక నీ మాటలు వింటే మా డాడీ ఇక మా అమ్మ చాలా సంతోషిస్తారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, సరేనమ్మా, రేపు తప్పకుండా వెళ్దాం అని ఇక సునంద ఆనంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా, ఇక నేను కూడా వస్తానమ్మా, ఆ అమ్మాయిని ఆ రోజు హాస్పిటల్లో చూడలేకపోయాను, ఎందుకంటే ఇక నాకు యాక్సిడెంట్ అయింది గుర్తొచ్చి ఇక నేను మళ్ళీ నా గతాన్ని ఇలా చూసుకుంటూ ఉంటే నేను ఇక ఆ బాధను తట్టుకోలేక చూడకూడదని చూడలేదు, కానీ ఇంటికి తీసుకొచ్చాము, ఇక ఇప్పుడు తెలివచ్చింది కదా, ఆ అమ్మాయిని నేను కూడా చూస్తానమ్మా అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు తన అమ్మతో. అప్పుడే ఇక సునంద అయితే, సరేరా, రేపు ఇక మార్నింగ్ అందరం కలిసి వెళ్దాం అని ఇక ఆనంది, ఆదిత్య, సునంద ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇవన్నీ మాటలు జీవన వింటూ ఉంటుంది, కానీ జీవనకైతే ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇక ఎవరో అమ్మాయి ఇలా సింహాద్రి ఇంట్లో ఉండడం ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు అని ఇక జీవన అయితే వీళ్ళపై ఒక కన్ను వేసి ఎలాగైనా ఆనందిని ఇంట్లో నుంచి ఇక పంపించేయాలి, అత్తయ్యను నా వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇందుమతి మాటలు విని మరి ఇక జీవన ఏం చేస్తుందనేది చూడాలి. ఇది ఇలా ఉండగా అక్కడ గతం మర్చిపోయిన దివ్య అయితే ఇక చాలా బాధపడుతూ ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా మైకంలో ఉంటుంది. ఇక పద్మమ్మ, సింహాద్రి ఇక అందరు కూడా, ఏంటమ్మా, ఏమైనా గతం గుర్తుకొస్తుందా, నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావమ్మా, నీకేమైనా అనిపిస్తుందా అని ఇక ప్రతి క్షణం కూడా దివ్యను అంటూ ఉంటారు. కానీ దివ్య మాత్రం, నాకు గతం ఏమీ గుర్తు రావట్లేదు, కానీ ఇక నన్ను ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేసి నా ప్రాణాలను కాపాడిన నా అక్కతో మాట్లాడాలని ఉంది, నా అక్కతో ఇక నేను కలిసి ఉండాలని ఉంది అని ఇక దివ్య అయితే అంటూ ఉంటుంది పద్మ సింహాద్రితో. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే వెంటనే ఇక ఆనందికి కాల్ చేసి, ఈ అమ్మాయి నీతో మాట్లాడాలని, నీతో గడపాలని అనుకుంటుందమ్మా, నువ్వు వెంటనే ఇక్కడికి రా, ఎందుకంటే తన గతం మొత్తం మర్చిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు మనం మాత్రమే తన కళ్ళల్లో మెలిగినట్టు అనిపిస్తుంది, అందుకే ఇక నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇలా తాపత్రయం పడుతుందమ్మా అని ఇక సింహాద్రి అయితే కాల్ చేసి చెప్తూ ఉంటాడు ఆనందికైతే. అప్పుడే ఇక ఆనంది అయితే, మేము కూడా బయలుదేరాం నాన్న, ఇక అత్తయ్య, ఆదిత్య, నేను ముగ్గురం కూడా రావడానికే మేము బయలుదేరుతున్నాము అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే, సరేనమ్మా, జాగ్రత్తగా రండి అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక ఈ విధంగా ఇక దివ్య దగ్గరికి సునంద, ఇలా ఆదిత్య, ఆనంది ముగ్గురు కూడా వచ్చేస్తారు. ఇక బెడ్ మీద దివ్యను చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, నా అలెక్యనా అని ఇక తన మనసులో అనుకుంటాడు, కానీ బయటకు మాత్రం చెప్పడు. ఆనందికి ఇక ఆదిత్య ప్రేమించిన అలెక్య తనే అని తెలియదు కదా, కానీ సునందకు తెలుసు. ఇక నా కొడుకు ఎంతోగానో ప్రేమించిన అమ్మాయి అలెక్యక నేను ఇలా యాక్సిడెంట్ చేసింది, ఇలా ప్రమాదంలో ఉంది, ఆనంది కాపాడింది, ఇలా ఆదిత్యకు కాబోయే ఆదిత్య ప్రేమించిన అమ్మాయిన ఆనంది కాపాడింది అని ఇక వీళ్ళిద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే వాళ్ళ అమ్మకు ఇలా సైగ చేస్తూ ఉంటాడు, వద్దమ్మా, ఇప్పుడు ఈ విషయం చెప్పొద్దు, ఇక ఇప్పుడు ఆ దివ్యకు గతం గుర్తులేదు కాబట్టి దివ్య ఏమీ చెప్పదు, ఇప్పుడు మనం కూడా దివ్యలాగానే ఈ నిజాన్ని దాయాలి, లేకుంటే ఇక ఆనంది, పద్మమ్మ, సింహాద్రికి ఈ నిజం తెలిస్తే ఇక మనల్ని చాలా తప్పు పడతారు
వెళ్ళిపోతారు అని ఇక ఆదిత్య అయితే ఇక పక్కకు వెళ్ళి సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద కూడా అవునరా వీళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ ఇప్పుడు ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి తనే అని, ఎలాగైనా నువ్వు తననే పెళ్లి చేసుకుంటావని తెలిస్తే ఇక వీళ్ళు తట్టుకోలేరు. నా కూతురు జీవితాన్ని ఇలా చేశావని మనల్ని చాలా తిడుతారా, అందుకే ఈ నిజాన్ని వాళ్ళకు చెప్పొద్దు అని ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు తల్లి కొడుకులైతే. ఇక అప్పుడే పద్మమ్మ అయితే అనుమానంగా చూస్తూనే ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఈ అమ్మాయిని చూడగానే పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంతకుముందే ఈ అమ్మాయి వీళ్ళకు తెలుసా ఏంటి అని ఇక పద్మమ్మకైతే అనుమానం వస్తూనే ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళు వెంటనే వచ్చి ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ అమ్మాయి త్వరగా కోలుకునేటట్టు చెయ్యాలి అని ఇక సునంద ఇక ఆదిత్య అయితే ఇక అంటూ ఉంటారు పద్మమ్మ సింహాద్రితో. వాళ్ళు కూడా మాకు కూడా కావాల్సింది అదే, ఇక తన అక్క ఆనంది ఉంది కదా, తనను కంటికి రెప్పలా చూసుకుంటుంది, తనను త్వరగా కోలుకునేటట్లు చేస్తుంది మా ఆనంది, మా బిడ్డ ఏదైనా తలుచుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది బాబు అని ఇక సింహాద్రి అయితే చాలా సంతోషంగా ఆదిత్యతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య కూడా అవును, ఇక ఆనంది ఏమైనా తలుచుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది, ఇక నాకు ఆనంది గురించి బాగా తెలుసు అని ఇక ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా దివ్య అయితే ఆదిత్య వైపు అదో టైపుగా చూస్తూ ఉంటుంది. ఇతన్ని ఎక్కడో చూశాను, ఇతడు నాకు బాగా కావలసిన వాడిలా అనిపిస్తున్నాడు అని ఇక ఆదిత్యను అలాగే చూసుకుంటూ తన గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ రోజైతే ఇక దివ్య. అప్పుడే ఇక పద్మమ్మ కూడా అవునమ్మా, ఇక నువ్వు అతన్ని చూసినప్పటి నుండి అదోలా నువ్వు కూడా అతని వైపే చూస్తున్నావు, నీకు మా ఆదిత్య బాబు తెలుసా మా అల్లుడు అని ఇక పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దివ్య కూడా ఇక ఇతడు నాకు తెలుసు, కానీ ఎక్కడ చూశాను, అసలు ఎవరు, నాకు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడు అని ఇక చాలా అనుమానంగా చూస్తూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక సునందకు ఆదిత్యకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇక నిజం గతం గుర్తుకొచ్చి నిజం ఇప్పుడు చెప్తుందా ఏంటి దివ్య, ఇక ఇప్పుడు నిజం చెప్తే ఆనంది ఎలా ఫీల్ అవుతుందో ఏమో. ఇక ఇప్పుడు ఇలా బాగా చూసుకుంటున్న దివ్యను కూడా సింహాద్రి పద్మమ్మ చూసుకోరు, ఎందుకంటే తన కూతురు స్థానంలో ఇక వేరే అమ్మాయి అలెక్కే వస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా, అందుకే ఇప్పుడు ఈ దివ్యకు గతం గుర్తు రావద్దు, మా గురించి వీళ్ళకు చెప్పొద్దు అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటారు ఇక సునంద ఆదిత్య అయితే. ఇక వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే సునందతో. ఇక ఆనంది అయితే సరే మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది సునందాను ఆదిత్యనైతే. అప్పుడే ఇక వాళ్ళైతే సరే మేము వెళ్తాము అని ఇక వెళ్తూ ఉండగా ఇంతలోనే ఇక పద్మమ్మ అయితే ఆగండి, అసలు ఈ అమ్మాయికి గతం గుర్తొస్తుందంటే ఆదిత్య బాబుకి ఈ అమ్మాయికి మధ్య ఏదో సంబంధం ఉంది, అందుకే ఇలా గతం గుర్తుకొస్తుంది, ఇక ఇలా మీరు కొద్దిసేపు ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, ఇప్పుడు మీరు ఇలా హడావిడిగా వెళ్తామంటారేంటి అని ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య కూడా అవును, ఇక ఖచ్చితంగా నాకు తను కావలసిన వాడిలా అనిపిస్తున్నాడు అని ఇక తన సెల్ ఉంటుంది కదా దివ్య సెల్, తన సెల్లో ఇక చూడండి ఇక నా మొబైల్లో ఇతని ఫోటో ఉంటుంది, ఇతడు ఎక్కడో నాతో ఇలా కలిసి దిగిన ఫోటో కూడా ఉంది, అంటే ఇతడు నేను ప్రేమించిన అబ్బాయా అని ఇక తన గతాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ రోజైతే దివ్య ఆదిత్యని చూసి. అప్పుడే ఇక ఆనంది అయితే వెంటనే ఇక దివ్య సెల్ మొత్తం చెక్ చేస్తుంది. అందులో ఇక ఆదిత్య అలెక్య ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు కదా, ఇక వాళ్ళిద్దరైతే చాలా క్లోజ్గా దిగిన ఫోటోలన్నీ కూడా ఆనంది ఇక దివ్య సెల్లో చూస్తుంది. అది చూసిన ఇక ఆనంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అంటే ఇక ఆదిత్య బాబు గారు ప్రేమించి అలెక్య ఈ అమ్మాయేనా, అందుకే తనకు పెళ్ళి ఇష్టం లేక ఇలా పారిపోయి వస్తూ ఉండగా ఇక మేము అనుకోకుండా ఇలా యాక్సిడెంట్ చేశామా అని ఇక ఆనందికైతే పూర్తిగా అర్థమైపోతుంది. ఇక అప్పుడే దివ్య అయితే చూసావా అక్క, తను నేను ప్రేమించిన అబ్బాయే కదా, ఇక నా ఆదిత్యనే కదా అని ఇక తన గతాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది ఈ రోజైతే. ఆదిత్యను ఇలా చూసి అలెక్య అయితే అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి కూడా అసలు నిజం తెలిసిపోతుంది. కావాలని ఆనందిని పెళ్లి చేసుకోలేడు కదా, ఇక జ్యోతమ్మను కాపాడడం కోసం అగ్రిమెంట్ మీద ఇలా సైన్ చేసి ఇలా అగ్రిమెంట్ మీద రాసింది మొత్తం కూడా అన్ని విషయాలు కూడా సింహాద్రికి పద్మమ్మకు తెలుసు కదా. ఈరోజు ఈ అలెక్య మళ్ళీ ఇక ఆదిత్య బాబును కోరుకుంటుంది, ఇక తన గతం గుర్తు తెచ్చుకుంది. ఎలాగైనా ఇక ఆదిత్య బాబుకు కూడా ఈ అలెక్య అంటే ఇష్టం, ఇప్పుడు ఇక నా కూతురు జీవితమే కదా వీళ్ళిద్దరి మధ్యలో ఇలా నలిగిపోతుంది, నా కూతురు మళ్ళీ ఒంటరైపోతుంది, వీళ్ళిద్దరు మాత్రం మళ్ళీ కలిసిపోతారు అని ఇక సింహాద్రికి పద్మమ్మకైతే అర్థమై
ఇప్పుడు ఇలా ప్రాణాలను కాపాడి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుంది నా కూతురు ఆనంది అని పద్మమ్మ సింహాద్రి అయితే తన కూతురు జీవితాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటారు. సునంద ఆదిత్య కూడా తను ప్రేమించిన అలక్య తనే అని ఈ రోజైతే ఆనందికి సింహాద్రికి పద్మమ్మకు నిజం చెప్తారు. పద్మమ్మ అయితే చాలా కోపంగా, ఏంటమ్మా సునంద, నా కూతురు నీకు ఏమన్యాయం చేసింది? నా కూతురు జీవితాన్ని ఇలా చేశారు. నీ కొడుకుని కాళ్ళు లేకున్నా పెళ్లి చేసుకుంది. ఇలా అలక్యను నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి ప్రాణాలను కాపాడింది. తన చెల్లెలుగా భావించి సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది. అయినా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆనంది గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు తను ఒంటరైపోతుంది. తన జీవితానికి ఇప్పుడు ఒక మనిషి తోడు అవసరం కదా. ఇప్పుడు పెళ్ళైన మళ్ళీ ఆనందిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే సునందతో. అప్పుడే సునంద అయితే, నన్ను క్షమించు పద్మమ్మ, నేను కావాలని అలక్యాన్ని యాక్సిడెంట్ చేయలేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు కూడా ఆదిత్య ఈ అలక్యాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అలక్య వాళ్ళ పేరెంట్స్ ఆదిత్యకు కాలు లేవు కాబట్టి ఈ పెళ్లి జరిపించమని చెప్పారు. అయినా కూడా ఈ అమ్మాయి మా ఆదిత్యను మర్చిపోలేకపోతుంది. వీళ్ళిద్దరు ప్రేమికులు కాబట్టి విడిపోలేకపోతున్నారు. అంతేకాని వీళ్ళిద్దరిని కలపాలని నేను కూడా అనుకోవట్లేదు. నీ కూతురికి అన్యాయం చేయాలని నేను కలలో కూడా అనుకోలేదు. నా మనసుకు నచ్చిన కోడలు ఈ ఆనంది. ఎప్పటికైనా ఆనందిని ఆదిత్యను కలపాలనే నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ విధి ఇలా తయారయ్యింది. చివరికి మళ్ళీ ఈ అలక్య మన ఇంటికి వచ్చి మన ఆదిత్యతో మళ్ళీ కలవబోతుంది. కానీ ఒకవేళ ఇది అలక్యకు ఈ ఆదిత్యకు ఇష్టమా లేదని మరొకసారి కనుక్కున్న తర్వాతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. లేకుంటే ఆనంది ఎప్పటికైనా ఆదిత్య భార్యగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది సునంద అయితే. కానీ అసలు నిజాలు ఆనంది గురించి తెలుసుకున్న అలక్య అయితే ఖచ్చితంగా ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. మళ్ళీ చివరికి ఆనందిని ఆదిత్యనే కలుపుతుంది అలక్య అనిపిస్తుంది. ఎందుకంటే అలక్యకు ఇప్పుడు ఆనంది అంటే చాలా ఇష్టం. తన అక్క కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటుంది. చూద్దాం మరి అలక్య ఆనందిని ఆదిత్యను కలపబోతుందా, మరి ఏం చేయబోతుంది అనేది.